చేతులు పట్టుకోండి, వదలవు. చేస్తే వదలను. చెయ్యొదులు చంపేస్తాను, అందుకే వదలను. చెయ్యొదులుతావా లేదో చంపేస్తాను నిన్ను. చేస్తే వదలను. చెయ్యొదులు చంపేస్తాను. కోడిపెట్ల గింజుకోకరా బావగారా. మర్యాద చేయదులు చంపేస్తాను. ఇదేంటి మీ తొడ మీద వాత పెడదామని. వాత ఎందుకు? లలిత అని అమ్మాయి ఎరకాల పడుతున్నావుటగా, దాన్ని వదిలేసి నీ ఇద్దరి పెళ్ళాలని సరిగ్గా చూసుకుంటావని. అలాగా? అయితే నేను అసలు వీళ్ళకి మొగుని కాదు, వీళ్ళ పెళ్ళాలు కాదు. నన్ను వదలరా. కాంతం గారు మీకే చెప్పేది. పద్దాసు గట్టిగా పట్టుకో. మీరు కాళ్ళు పెట్టుకోండి. వాతెడితే నేనే నీ మొగుడిని అంటాడు. అదంతా మర్చిపోతాడు. చెప్పు, నువ్వు వాళ్ళ మొగుడువేనని చెప్పు. ఆ లలితను మర్చిపోతానని చెప్పు. లేకపోతే ఆ రెండో తోడు మీద కూడా వాతేస్తావు. అమ్మో అమ్మో, నేను వీళ్ళ మొగుడినే. లలిత ఎవరో నాకు తెలియదు. జీవితంలో లలిత పేరు ఎప్పుడు నేను వెళ్ళాను. అంటారా దానికి వచ్చా? నేను వెళ్ళి 2 ప్యాకెట్లు సారా వేసుకొస్తాను. ఈ లోపల బావగాడు పారిపోగలడు, జాగ్రత్తగా చూసుకున్నాను. ఏమండి, మీరు మరో అనుకోకండి. మీ మీద ప్రేమతోనే ఇలా చేశాను కిట్టు. ప్రేమ ప్రేమ. లలిత నువ్వా? ఎప్పుడొచ్చావు? అంతకన్నా ఎందుకు వచ్చావు అడిగితే బాగుండేదేమో. ఇక్కడ వీళ్ళని పెళ్లి చేసుకుని అక్కడ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తావా? నన్ను మోసం చేస్తావా? లలిత నా మాట విను. నీ మాటలు విన్నాను, విని నమ్మాను. నువ్వు ఒక మోసగాడివని, నీచుడివని ఇప్పుడు కళ్ళారా చూశాను. నిన్ను ప్రేమించినందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. లలిత నన్ను పెళ్లి చేసుకోమని బ్రతిలాడడానికి రాలేదు. సాయంత్రం భూషయ్య గారి అబ్బాయితో నా పెళ్లి జరగబోతుందని చెప్పడానికి వచ్చాను. గుడ్ బై. లలిత 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 బాబాయ్ గారు, లలిత ఆగు, నా మాట విను. లలిత 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 లలిత. హలో హలో బాస్, అదే నాకు ముందు. ఎందుకంత స్పీడ్? అవతల పెళ్లి కొంపం నిండిపోతుంది. అబ్బా, నేను పెడుతున్నాను కదా, నేను ఆఫ్ చేస్తాను. వచ్చాయి. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. ఓకే బాగా ఆగురా. ఆగు, నిన్నే బస్ కింద కొడితే వస్తావు. ఆగు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. గట్టి మేడ వాయించండి. ఆపండి పెళ్లి. నువ్వెవడో నా పెళ్లి ఆపండానికి? అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? పోయి ఇక్కడి నుంచే. వెళ్తాను, లలితను తీసుకుని మరీ వెళ్తాను. ఈ పెళ్లి తిరగడానికి వీల్లేదు. 2 పెళ్లిళ్ళు చేసుకుని మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చారా? అదే నాకు మండుద్ది. అదంతా అబద్ధం. నాకు అసలు పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదా? నీ పెళ్ళాలని కూడా నేను చూశాను. అదే నాకు మండుద్ది. లలిత, నీకెవరో కనికట్టు కట్టారు. కనికట్టు కట్టారా? వాళ్ళు నీ తొడ మీద వాత పెట్టడం నేను నా కళ్ళారా చూశాను. తొడ మీద వాత? ఇది మరీ పచ్చబద్ధం. విప్పి చూపించరా, అబద్ధం ఎవరితో తేలిపోతుంది. అయితే నాకు మండుద్ది. ఇంతమంది మధ్యలో ప్యాంట్ విప్పడం ఎలాగండి? నీకు అసలు సిగ్గు శర ఉండే అడిస్తేగా. పర్లేదు విప్పు. విప్పుతా. చూడటం ఇష్టమైన ఆడవాళ్ళు ఎవరైనా సరే కళ్ళు మూసుకోవచ్చు. ఉందా వాత? అందరూ చూసి వాత ఉందో లేదో చెప్పండి. వాత కనపడడం లేదు. పాత పెట్టడం నేను చూశాను నాన్న. అంత అయోమయంగా ఉంది. నువ్వు ఆ ఊరికి రావటం, నాకు 2 పెళ్ళాలున్నారని అనుకోవడం, నాకు వాత పెట్టడం అంత భ్రమ భ్రాంతి. అయితే కాంతమ్మ మూడు సంతలో కనబడి చెప్పిందంతా కూడా భ్రమేనంటావా? అదే నాకు మండుద్ది. అది కూడా భ్రమే. అవును, భ్రమే అయి ఉంటుంది. అసలు మనం సంతకెప్పుడు వెళ్ళాం? అవును నాన్న. సారీ బావా. నాన్న, నేను బాగానే పెళ్లి చేసుకుంటాను. తప్పకుండానమ్మా, బాగా నీకు కరెక్ట్. మేమేదో భ్రమలో ఉండి తాంబూలాలు ఇచ్చేస్తే నువ్వేదో నిజంగానే సెటిల్ అయిపోయావా? వెళ్ళి వెళ్ళ.
సంతలో పుచ్చుకున్న తాంబూలాల సంగతి పిచ్చివాడ, అదంతా భ్రమ. వెళ్ళు వెళ్ళు. నువ్వు ఒక మనిషివా? పదండ్రా పెళ్లి ఈ బట్టలతోనే ఉన్నావేంట్రా? పెళ్ళికొడుకు బట్టలు వేసుకో. వస్తారంటే పెళ్ళికొడుకు చేయండి. రోజు నీ పాత్ర తగలడిపోను. ఇంకా ఆపోయే. ఇప్పటికే పెళ్లి పదరంతా తడిసిపోయి 4 కాలు జారి పడిపోయి నడాలు వెరగొట్టుకున్నారు. ఇంకా ఆపోయే. అమ్మయ్యా, ఇప్పటి వరకు 3000 సార్లు పూర్తి అయిపోయాయండి. అంటే ఇంకా 7116 సార్లు నేర్పించి తింటామన్నమాట. తక్కు 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 తక్కువ. అదే నాకు మండుద్ది. బొగ్గను చుక్కోవడం ఎందుకు? ఇదంతా రెడీ చేశారు కదా, ఇక వెళ్ళండి. మీరు వెళ్ళండి. సరే పదండి. ఇప్పుడు గనక ఆనంద్ రాకపోతే నా చేత బలవంతంగా ఆ పిల్ల మెళ్ళ తాళి కట్టించేస్తారు. 2 పెళ్ళాలకు తోడు 3వది కూడా తయారవుతుంది. నా బతుకు ఒక్క బతుకే. ఈ ఆనంద్ వస్తాడో లేదో. ఒరే ఆనందో, తలుపు తీరా ముహూర్తానికి టైం అవుతోంది. లలిత నీకు ఇవ్వనానని అలిగావా? అయిపోయాను. ఇప్పుడు ఎలా? సంతలో పెళ్లి కొడుకుని కూడా పంపించేశాను రా బాబు. ఇప్పుడు కూడా పెడతావేంటి? ఒరే ఆనంద్, త్వరగా రా. ఒంటోనే పడుకోవాలా? ఆనంద్, బాస్ ఈ గెటప్ బాగుంది. అదే నాకు మండుది. నువ్వు రావడం కొంచెం ఆలస్యమైనట్టయితే నా కొంప మురుగుండేది. కమాన్, డ్రెస్ మార్చుకో. కావాలంటే తాళి కట్టాకెళ్ళగరా బాబు. గుడ్ లక్. వెళ్ళి పెళ్లి చేసుకో. థ్యాంక్స్ బాస్, నీ మేలు జన్మలో మర్చిపోలేదు. వస్తాను. ఒరే ఆనందో, మావయ్య ఉండవా? మా ఆనంద్ గడ అసలు అలిగి ఉంటాను. మావయ్య, ఈ గదికున్నది ఒకటే తలుపు, అందులోనే గడి పెట్టుంది. మరి నువ్వెలా వచ్చావు? అదంతా తర్వాత చేద్దాం. అవతల ముహూర్తం టైం అయిపోతుంది. అవునవును, పదా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అదిగో బాగుండు. రండి. ఓం సూర్యకర్ణాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం ఆపండి పెళ్లి. ఎందుకు ఆపాలమ్మా? మీరెవరు? నేను ఆయన పెద్ద భార్యని. నేను ఆయన చిన్న పెళ్ళాన్ని. ఏమే, 2 పెళ్ళాలంటున్న బ్రహ్మ మనుషులు నీకు కూడా కనిపిస్తున్నారా? కనిపిస్తున్నారండి. అది నిజం కాదు, కేవలం భ్రమ, భ్రాంతి. కరెక్ట్. ఆగండి. పెళ్లి కావాల్సి వచ్చినాయి. దేవుడు, నేను మీ మొబైల్ కాదు. ఇందాక నుంచి చూస్తున్నాను. ఏమిటి మా బావను పట్టుకొని ఇద్దరు మామగుడు అంటున్నారు. చూడమ్మా, గేదెలు తప్పిపోకుండా గుర్తు కోసం ముద్ర వేస్తాం. అట్లాగే ఈ పెళ్లి తప్పించడానికి ఆ 2 పెళ్ళాల ముద్దులు పోలీసుకు కూడా తొడ మీద వాత తెచ్చాం. అలాంటి చూసుకోండి. తొడ మీద వాత చూస్తే మీకే తెలుస్తుంది. ఏమిటి వాత లేదు, పీత లేదు. చూపించు బావా. నేను చూపించను. నీ తొడ మీద వాత లేదు కదా, నీకే భయం. చూపించు. పరాయి స్త్రీల ముందు అర్ధనగ్నంగా నిలబడడం నాకు సిగ్గు. నేను చూపించను. నాకు చూపించావు కదా, మళ్ళీ విప్పి చూపించు. వాళ్ళ నోళ్ళు మూయించు. రే బాగుడా, నువ్వు ఇప్పుదావా నన్ను ఇప్పమంటావా? లేదు. వాత కాదు, ఇదంతా నా తలరాత. ఇది కూడా భ్రమ, భ్రాంతేనా? నేనేమైనా కలగంటున్నానా? ఇందాక వాత లేదు, ఇప్పుడు వాత ఎలా వచ్చింది? ఎవరు మాధవుడు, ఎవరు మన్మథుడు? అంతా భ్రమ, భ్రాంతి. ఎంత పని చేశారా ముత్తుల మొగుడు? అదే నాకు మండు. పచ్చని పెళ్లి పందిట్లో ఆ శోకాలేంటి? సందేహం లేదు, మా ఆవిడ నన్ను 3000 సార్లు తడిపేయడం వల్ల మతి భ్రమణం, చిత్తచలనం, భ్రమ, భ్రాంతి వగైరా వగైరా వ్యాధులన్నీ వచ్చేసాయి. అదంతా నీ భ్రమ.
నీకు ఏ జబ్బు లేదు మావయ్య. నేనే, అతను అతనే. మేము ఒకే పోలికల్లో ఉన్న ఇద్దరం. నేను నమ్మను. అది సరే, ఇంతకీ ఇద్దరిలో మా మొగుడెవరు? నేను. నువ్వే గ్యారెంటీ ఏమిటి? అదే నాకు మండుద్ది. నేనే మీ మొగుడిని. మీరే మా మొగుడైతే మేము ఇతనికి ఎందుకు ఆట పెడతాం? నాకు బావిలో భవిష్యత్తుని మీకు దొరికిపోయాను. కాదు, నువ్వే మా మొగుడివి. ఓర్ నాయనో, నేను మీ మొగుడిని కాదు, లలిత మొగుడిని. మేము ఒప్పుకోం. మీరు మూడో దాన్ని కట్టుకోవడం కోసం అబద్ధం చెప్తున్నారేమో. అవును, చెప్తున్నారేమో. అయితే ఓ పని చేయండి, మీరిద్దరూ కొన్నాళ్ళ పాటు శరీరాతంతో కాపరం చేయండి, తెలిసిపోద్ది. చెల్లి, ఇప్పుడు ఎలాగే? అక్క, ఇప్పుడు ఎలాగక్క? అదే నాకు మండుద్ది. ఆపండి ఆ ఏడుపులు. మీ మొగుడిని నేనే కాదా అని చెప్తాను. దయచేసి మిగిలిన వాళ్ళందరూ చెవులు మూసుకోండి. బాబు మీరు కూడా. అవును, నువ్వేంటయ్యా? నువ్వు కూడా. ఆపండి, మీరే మా ఇద్దరి పిల్లల ముద్దుల పోలీసు. అవునమ్మాయిలు, మీరు కూడా భ్రమాభ్రాంతిలో ఉన్నారేమో. లేకపోతే ఈయనేమి మొగుడని ఎలా కనిపెట్టారు? నీకు చెప్పినా అర్థం కాదు కానీ మావయ్య, ఒకసారి కింద ఏం జరుగుతుందో చూడు. ఏమిటి విడ భర్త కాలు కడుగుతుంది? అలా అడుగు చెప్తాను. ఏ స్త్రీ అయినా 10,116 సార్లు ఇలా పతికి పాద పూజ చేస్తే వచ్చే జన్మలో మంచి మొగుడు దొరుకుతాడు. మాకు అవసరం లేదులేండి, ఈ జన్మలోని మంచి మొగుడు దొరికాడు. నాకు కూడా మంచి మొగుడు దొరికాడు. అలాగే వచ్చే జన్మలో మంచి పెళ్ళం దొరకాలంటే చేసే వ్రతం ఏదన్నా ఉందా అమ్మా? ఓ